కవిత అంటే ఎవరో అనుకుంటారు, ఎందరో ఉంటారని. కానీ కవితక్క అనగానే టక్కున కేసీఆర్ సార్ బిడ్డ అని యాదికొస్తుంది. పబ్లికే కాదు, పార్టీల సుత పతొక్కలు కవితక్క అనే పిలుస్తారు. బీఆర్ఎస్ అనగానే కేసీఆర్, కేటీఆర్, తర్వాత ఆమెదే పెత్తనం పతారా, అటెన్క హరీష్ రావు గారు అని చెప్తుంటారు. అప్పట్లా నిజామాబాద్లో ఓడిపోతే ఎమ్మటే ఎమ్మెల్సీ వేసిండ్రు. అక్కకు సుత బాపంటే మస్తు పాయిరం, బిడ్డను గాబరంగా చూసుకుంటాడు అంటుంటారు పార్టోళ్ళు. గంత మంచిగా మెదిలే పార్టీలా ఇవాళ ఏమైందో చూడుర్రి. చేసింది సాలమ్మ, నువ్వు చేవట్కే పార్టీ పోతారా దినామింత పలసగైతుంది, నవ్వేటోళ్ళ ముంగట జారిపడే కథ అవుతుంది, ఇక దిగు అని కాలరకెళ్ళి కవితమ్మని దింపేసిండు బాపు. ఓకే మలరబడుతున్నందుకు పార్టీ నుంచి బిడ్డను సస్పెండ్ చేస్తున్నట్టు మధ్యాహ్నం ఈ కాగితం పబ్లిక్ లకు పంపిండు. మా ఇంటి ఆడబిడ్డ మా బతుకమ్మ అనేటోళ్ళు ఎంబటే దిష్టి బొమ్మలు కాలుస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు తన కూతురైన పార్టీ కంటే భిన్నంగా ఆలోచించొద్దని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ రాష్ట్రం నుండి వాటిని తొలగించడం, సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న ఇలేకలరా మీటింగ్ పెట్టి కాళేశ్వరం అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ రావులే ఆలు పైసలు తిన్నందుకే మా నాయన మీద సిబిఐ కేసు అవుతుంది అనే వరకు 20 గంటలలోనే సస్పెండ్ చేసిరు అన్నట్టు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి, అంతేకాదు మా బాపు మీద సిబిఐ విచారణ అయ్యే పరిస్థితి వచ్చినాక ఇక పార్టీ ఉంటేంది పోతేందని గట్టిగానే మాట్లాడే. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు, ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మనం భావిస్తా ఉన్నాం. పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు, అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు. బిడ్డ నాయనకు సపోర్ట్ చేసింది వాజ్పేయి గాని నాయన నడుపుతున్న పార్టీని నాయన చుట్టుండే నాయకులు నిరికించే వరకు ముఖ్యమైన వాళ్ళంతా ఫామ్ హౌస్ పోయి పెద్ద మనిషికి చెప్పిరట ఏదో ఒకటి చేయకుంటే ఇంకింత నష్టం అవుతుందని. వారు మాట్లాడుతున్న తీరు, వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని. సస్పెండ్ చేసిన అక్క మళ్ళా పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉంది, కాకుంటే అట్లా మాట్లాడు తప్పైందని ఒప్పుకోవాలి. కానీ మేడం జిజ్జు మీద ఉన్నది, వాళ్ళు సస్పెండ్ చేసుడు కాదు, నేను ఆ పార్టీలనే ఉండనని మెంబర్షిప్ కమ్మనే చెప్పి ఆ పార్టీతో వచ్చిన ఎమ్మెల్సీ పదవి నిడిచిపెట్టి ఆలోచన చేస్తుందని జాగృతి కార్యకర్తలు అంటున్నారు. కానీ ఇది నిన్న పుట్టిన లొల్లి కాదు, 4 నెలల కంచెల్లి నడుస్తుంది. పార్టీల పరిస్థితి గురించి బాపుకు రాసిన ఉత్తరము కవితక్క బయట దేశంలో ఉండగా లీక్ అవుట్ తోటి ఆట సురువు అయ్యింది. మా నాయన దేవుడు చుట్టూ దయ్యాలున్నారు, కొవ్వట్టులున్నారు, బీజేపీలో కలిపియాలని చూస్తున్నారని ఫస్ట్ బాంబు వేల్చేసింది. అప్పటికంచెల్లి గులాబీ భవన్ కొచ్చులు లేదు, గులాబీ జెండా వట్టులు లేదు, జాగృతి జెండా కింద మీటింగ్లు, ధర్నాలు, దీక్షలు. కారోళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా ఇమ్మ తీయాలి. సర్కారోళ్ళు బీసీల కోసం తెచ్చిన ఆర్డినెన్స్ కు పార్టీ నయ్యి ఈమె చెయ్యి. బొగ్గుగని కార్మిక సంఘం పదవులకెళ్ళి తీసేసిర్రు. రాఖీల పండుగ నాడు రామన్న కలవకుంట ఢిల్లీకి పోయిండు. నడిమిట్ల జగదీష్ రెడ్డి గారిని లిల్లీపూట్ అన్నందుకు లొల్లి నడిచింది. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మా వాళ్ళు అవినీతి చేసిరని బాజాప్తా అని హరీష్ రావు తీసుకున్నాడనే విషయాన్ని ప్రజలకు తెలిసినందుకు చెప్పినందుకే మరి కవితని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం తెలంగాణ మీ డబ్బుని మీరు సరిగా పెంచుకోకపోతే ఈ రోజు మీ మధ్య కానీ బీఆర్ఎస్ పార్టీల కవితక్క తరికే అలాగుంటుండే. బతుకమ్మ అని పిలుచుకుందరు మొద్దుగా, అసొంటిది ఇలా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసే కథ అయ్యే. అన్న చెల్లెల నడుమ ఏడ పంచాయతీ పుట్టానో గానీ కల్వకుంట్ల కుటుంబం ఇసుకపోవట్టే. ఇహే మా అక్క కొత్త పార్టీ పెడితే చూడురి అంటున్నారు జాగృతి జెండా పట్టినోళ్ళు అయితే. బీఆర్ఎస్ నుండే ఇన్ని రోజులు ఎన్నో మాట్లాడింది, ఇక రేపటి ప్రెస్ మీట్ లో ఇంకెన్ని బాంబులు వెలుస్తుందో పో.